ఫస్ట్ టైం ఆ కొరియర్ కస్టమర్ దగ్గర రీచ్ అయ్యేలోపే ఫిషెస్ అన్ని చనిపోతాయని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందంటే పాల్కొండ నుంచి ఒక బ్రదర్ అయితే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అతనికి ఏమేమి పంపించారంటే 1 పెయిర్ శాంటా క్లాస్, 1 పెయిర్ చిల్లీ మొసాక్ డంబోయర్, 1 పెయిర్ పర్పుల్ బెర్రీ, 2 స్పాంజ్ ఫిల్టర్స్ అనమాట. పర్పుల్ బెర్రీ ప్రెజెంట్ స్టాక్ లేదులండి. నేను కూడా ఆర్డర్ ప్యాక్ చేసి ఆర్టీసీ కొరియర్కి అయితే వెళ్ళిపోయి వేసేసాను అనమాట. తన దగ్గర కూడా సాయంత్రం ఒక 4:30 కల్లా వెళ్ళిపోయింది. తన అన్బాక్సింగ్ చేసి చూస్తే మొత్తం ఫిషెస్ అన్ని చనిపోయి ఉన్నాయి అనమాట. అసలు ఏం జరిగిందిరా బాబు అనుకునే లోపు ఆ బ్రదర్ అయితే మనకు మాట చెప్పారు. తను నాకేం చెప్పారంటే, నేను ఇచ్చిన కొరియర్ ని బస్సెస్ దగ్గర ఇంజన్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్ ఉంటుంది లగేజ్లు పెట్టుకోవడానికి, అక్కడైతే మన కొరియర్ పెట్టారనమాట. సో ఆ ఇంజన్ హీట్ వల్ల వాటర్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. అలాగే ఎండాకాలం కావడంతో మొత్తం ఫిషెస్ అన్ని ట్రావెలింగ్ లోనే చనిపోయాయి. మనల్ని నమ్మి వాళ్ళు మన దగ్గర ఫిషెస్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనం దానికి న్యాయం చేయాలి కదా. సో అందుకే ఫిషెస్ రీప్లేస్ కింద మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ అయితే ప్యాక్ చేస్తున్నా. లాస్ట్ టైం లో ఈసారి కూడా కాకూడదని వీడియోలో కనిపిస్తున్నట్టు మొత్తం అరిటాక్ అయితే చుట్టేశాను. వేడిగా అవ్వకూడదని పైన వాటర్ కూడా వేసాను. ఏంటి బ్రో పైన వాటర్ వేస్తే వేడిగా అవ్వదంటే అది నా నమ్మకం అనమాట. అంతే. మా సైడ్ అరటి చెట్లు ఉండడమే వేరు. అలాంటిది నేను ఒక అరగంట కష్టపడి మొత్తం నెతికి అయితే ఆకులు సంపాదించాను. మన డెడికేషన్ అలాంటిది. మొత్తానికి ఆర్డర్ అయితే టైట్ గా ప్యాక్ చేసి ఆర్టీసీకి అయితే వెళ్ళిపోయా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒక 3 hours లో అయితే లొకేషన్ రీచ్ అయిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ 7 అయిపోయింది అనమాట. నాకు మళ్ళీ టెన్షన్ ఫిషెస్ చనిపోతాయేమో అని. బట్ ఈసారి అలా కాదు, ఫిషెస్ అన్ని వాళ్ళ దగ్గర సేఫ్ గా రీచ్ అయిపోయి వాళ్ళు నాకు వీడియో కూడా పెట్టారు. నన్ను నమ్మి నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. సరే మా ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా బాయ్.